ఓకే సార్. Please, good luck. Thank you all. Appreciation for MLA sir. Don't show me. Is that it? Is there in the box? That is, it is not a box. దాంట్లో ఉంది. ఓ ఏజ్ కావాలన్నా ఇయర్ కావాలన్నా? దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దాంట్లో లేదు, ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అది 5 టిక్కలు ఉంది అంటే ఎలా చెప్పు? మ్యాజిషియన్ కాదుగా. కొంచెం పుట్టగానే బంగారు అని బంగారం బంగారం అని పలకరిస్తుంది మీ తల్లి తండ్రి ముద్దాడేటప్పుడు. మా ఇంట బంగారం అయ్యాన్ని ఆనందిస్తున్నారు అంటే మిమ్మల్ని బంగారం లాగా వాళ్ళు చూసుకుంటున్నారు. అటువంటి బంగారం మట్టిలో పుట్టినప్పుడు కూడా అది మలినమే. కానీ అటువంటి బంగారాన్ని రంగరించి కలగరించి దాన్ని వస్తువుగా తయారు చేస్తే కొన్ని లక్షల ఉలి దెబ్బలు తగిలితే, కొన్ని వేల సమ్మిట పోట్లు తగిలితే, అన్ని దెబ్బలు తగిలితే ఆ బంగారం ఒక ఆభరణం అయింది. మీ తల్లో తాలిబొట్టు, మీ అమ్మలు తల్లు లేక మెడలో తాలిబొట్టు అయింది. ఈరోజు వాళ్ళ జీవితానికి ఒక నాంది అయింది. అటువంటి బంగారంగా మీరు తయారవ్వాలంటే తల్లి తండ్రి మందలించిన, గురువులు బెదిరించిన అన్నీ కూడా మీ జీవిత సోపానం కోసమే. మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగలాలని మీ తల్లి తండ్రి పడే తపన మీరు గుర్తించడని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ, మీరు మీ తల్లి తండ్రి పడే కష్టాలు మీరు పడకుండా ఉండడం కోసం, మీకోసం రాష్ట్ర ప్రభుత్వం, మీకోసం మీ తల్లిదండ్రులు, మీకోసం మీ గురువులు ఇంతమంది కష్టపడేది మీరు మంచి భవిష్యత్తుకి రావాలని, ఆ భవిష్యత్తుకి రావడం కోసం మీరు అందరూ కనాలని, డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేదంటే IAS గానో, IPS గానో, సైంటిస్ట్ గానో మీరు ఎదగాలని. ఒకప్పుడు ఏమి అవకాశాలు లేని రోజుల్లో చాలా మంది చదివారు. ఈరోజు ఇంతమందిని స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి కారణం ఈరోజు
ఈరోజు మీ ముందు గెస్ట్లుగా వచ్చారు అంటే ఒకప్పుడు మీలాగే కింద కూర్చొని ఎదిగినటువంటి వాళ్ళే ఎదిగారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగారు. రేపు మీరు కూడా ఏదో ఒక స్థాయికి వచ్చి అందరి సమక్షంలో ఇదే స్కూల్లో మీరు గెస్ట్గా వస్తే మీ జీవితానికి మీరు ధన్యులు అవుతారు. కాబట్టి మీరు కళ్ళు కలిగేటప్పుడు ఇదే నలంద సిబిఎస్ఈ స్కూల్కి ఏదో ఒక రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ గానో ఇంజనీర్ గానో డాక్టర్ గానో ఐఏఎస్ ఆఫీసర్ గా ఇదే స్కూల్కి గెస్ట్గా రావాలని కళలు కనండి. ఆ కళను సాకారం చేసుకోండి. ఆ కళ కోసం మీ జీవిత పాఠాలు వేసుకోండి అని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ కాలాతీతమైంది కాబట్టి సైన్స్ ఫేర్లో పాల్గొందామని చెప్పి సందర్భంగా యాజమాన్యానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.